నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలు అభ్యున్నతికి కృషి చేసింది. ప్రతి సంక్షేమ పథకం వాలంటీర్ ద్వారా అవినీతి లేకుండా ఇంటింటికి అందజేయడం జరిగింది. అలాగే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా మీ గ్రామ పంచాయతీలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మూలపేట పోర్టు ప్రారంభమైన తర్వాత అర్హత గల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని, జగనన్న ప్రభుత్వం రావాలంటే మళ్ళీ మీరందరూ ఓటు వేసి గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలారా, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నెల 13వ తారీఖున జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగనన్న ఆశీస్సులతో మీ అందరి సహాయ సహకారాలతో దువ్వాడ శ్రీనివాస్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. పేరాడి తిలక్ గారు ఎంపీగా చేస్తున్నారు. మీ అందరికీ 2 ఓట్లు మీరు వేయాల్సి ఉంటుంది. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైనే వేసి
ఫ్యాన్ గుర్తు పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఒకప్పుడు నిర్లక్ష్యానికి తెలుగుదేశం సమయంలో బాగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పంచాయతీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పంచాయతీకి ఇళ్లు రావడం, పెన్షన్లు రావడం అన్న చరిత్ర ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కులం చూడం, మతం చూడం, జాతి చూడం, జెండా చూడం, రంగు చూడం, రాజకీయాలు అసలే చూడమని చెప్పి లంచం లేదు, అవినీతి లేదు, రాజకీయం లేదు, అన్ని ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి వాలంటీర్ ద్వారా వస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇదే కొనసాగాలి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితే మరిన్ని గొప్ప పథకాలు, మరిన్ని కొత్త పథకాలు మనందరికీ వస్తాయని నేను తెలియజేస్తూ మీ అందరికీ ఒక శుభవార్త కూడా తెలియజేస్తున్నాను. మన గ్రామంలో ఈ పంచాయతీలో కానీ ఇంజనీరింగ్, డిగ్రీలు, ఐటీఐలు చదివి చాలా మంది పిల్లలు ఉన్నారు. ఉద్యోగాలు రాక ఏం చేయాలో తెలియక ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనకు మూలపేట పోర్టు తయారవుతుంది. మరొక 4-5 నెలల్లో మూలపేట పోర్టు పూర్తవుతుంది. అది జాతికి అంకితం చేస్తున్నాం. అందులో 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల్లో ఖచ్చితంగా సొర్లిగాం గ్రామం నుంచి కూడా ఈ పంచాయతీలో ఎంత మంది నిరుద్యోగులుంటే అంతమందికి కూడా ఉద్యోగాల్లో పెట్టిస్తానని ప్రమాణం చేస్తున్నాను.